నా పేరు ప్రార్థనమణి. నీ పేరు ప్రార్థనమణియా? ప్రార్థనమణి అనే పేరు ఉన్నది. మీ పేరు లేదమ్మా జీవగ్రంథంలో, మీరు పరలోకానికి రారు. అట్లెందుకు నా పేరు ఉండదు? నేను ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను, ఇంకా ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, ఇంకా ఆరాధనలో మంచిగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్న దాన్ని, అన్య భాషలతో మాట్లాడేదాన్ని. ఇప్పుడు కూడా మీ ముందే వచ్చినా కదా, నేను అన్య భాషల్లో మాట్లాడినా కదా, అట్టెందుకు పంపించాను నన్ను పరలోకానికి? అవును జీసస్, ఈమె చర్చలో మాత్రం అన్య భాషలు మాట్లాడుతుంది, కానీ ఒక్కొక్క గల్లీకి వెళ్ళి చూడాలి మీరు, అన్ని మంచి మాటలే వస్తాయి ఈమెకి. నా గురించి అంతా తెలుసుకున్నాను. నువ్వు పరలోకానికి వెళ్దాం అనుకొని ఇక్కడికి వచ్చినావా అమ్మ? నీది ఇక్కడ లేదులే పేరు, నీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు, అప్పటి వరకు ఆగు. అవునా? అయితే నా పేరు ఇక్కడ లేదా? సరే, నా పేరు లేకపోయింది, కానీ మా ఇంటి ముందర ఆ పంకజం ఉంది కదా, ఆ పంకజ పేరు లేదమ్మా. అమ్మయ్య, నా పేరు లేకపోయింది, కానీ ఆ పంకజం పేరు లేదు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి పంకజం, నువ్వు పరలోకానికి రాయి, నీ సంగతి చూసుకుంటా, అప్పుడు నా కడగా చూపిస్తా, అసలు నేనేంటో నీకు చూపిస్తా. పంకజం, పరలోకానికి నరకానికి రాయి, అప్పుడు నీతో ఒక ఆట ఆడుకుంటా. సాతాన్ బాయ్స్, టేక్ మీ. నెక్స్ట్ ఎవరమ్మా? మీ పేరేంటమ్మా? తిమోతి. మీ పేరు జీవగ్రంథంలో ఉంది, మీరు పరలోకానికి సంబంధించిన వాళ్ళు. దేవుని వాక్యానికి సంబంధించిన వాళ్ళు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నారు కాబట్టి మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పరలోకంలో ఆనందించండి. నెక్స్ట్ ఎవరమ్మా? రండి. మీ పేరేంటమ్మా? బ్లెస్సీ గారు. బ్లెస్సీ. మీ పేరు జీవగ్రంథంలో రాసి ఉండే, కానీ ఇప్పుడు కొట్టివేయబడింది. అలా ఎలా కొట్టివేయబడింది దూత గారు? ఒకసారి సరిగ్గా చూడండి. నేను పరిశుద్ధంగా జీవించిన, నేను ఏ పాపం ఎరగన్నాను, భూలోకంలో నేను ఒక్క పాపం కూడా చేయలేదు దూత గారు. ఒకసారి గమనించి చూడండి, నా పేరు ఉంటుందేమో. అవునమ్మా, నువ్వు చేయాల్సిన పనులు ఎన్నో చేయనివి ఉన్నాయి, కాబట్టి నీ పేరు ఆల్రెడీ ఉండే, కానీ దాన్ని కొట్టివేయబడింది. నీకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ అవసరం ఉంది అనుకుంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉండండి, మీకు పిలుస్తాం మళ్ళీ. నాకు ఎట్లా వెళ్తానా వెళ్ళనా? నెక్స్ట్ ఎవరమ్మా? రండి. మీ పేరేందమ్మా? నా పేరు పెంటమ్మ. పెంటమ్మ. మీ పేరు లేదమ్మా జీవగ్రంథంలో. ఎందుకు లేదు? మీరు పాపం పనులు ఎన్నో చేశారు, అవన్నీ దేవుని ఎడల ఒప్పుకొని ఉంటే మీరు పరలోకానికి వచ్చేవారు, కానీ దేవుని తెలుసుకోకపోయినప్పటికీ మీకైతే పరలోకం అంకితం కాదు. పాపమా? అయ్యో, నేను బ్లెస్సమ్మ గారి ఇంట్లో పని చేశాను. అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో పని మంచిగా చేశాను. నాకు ఒక్కరోజు కూడా బ్లెస్సమ్మ చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో నేను పని చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు టీవీలో కూడా విన్నాను నేను ఎప్పుడు. కానీ బ్లెస్సమ్మ ఇక్కడే ఉన్నారా? బ్లెస్సమ్మ? అవును పెంటమ్మా, చెప్పు. మీరేంటమ్మా ఏదో పాపం అని అంటున్నారు, మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, ఒక్కరోజు కూడా నాకు మీ దేవుడి గురించి చెప్పలేదు, నిజమైన దేవుడని యేసుక్రీస్తు అని మీరు చెప్పలేదు ఏందమ్మా? పెంటమ్మా, తప్పైపోయింది పెంటమ్మా, క్షమించు. నిజంగా వేసే గొప్ప దేవుడు పెంటమ్మా, చెప్పాల్సిన సమయంలో చెప్పలేకపోయినా. మీరు చెప్పి ఉంటే నేను ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా, నేను మంచిగా పరలోక రాజ్యానికి వెళ్ళేదాన్ని. మీ వల్లనే ఇప్పుడు నేను నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదమ్మా. అయ్యో పెద్దమ్మా, మీరు చెప్పాల్సిన టైంలో చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా బ్లెస్సీ. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నావు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి పెద్దమ్మా. బ్లెస్సీ అమ్మా, స్టాప్ అమ్మా, బ్లెస్సీ
చెప్పండి అమ్మా. యేసయ్యా చెప్పండి. యేసయ్యా చేయాల్సిన టైంలో చేస్తుంటే ఇంత పని వచ్చేది కాదు బ్లెస్సింగ్. నీకు వెయిటింగ్ లిస్ట్ లో ఉండు బ్లెస్సింగ్. నెక్స్ట్ ఎవరమ్మా రండి. నేను కూడా పనులకి వెళ్తాను. నన్ను కడిగే పాలు ఏంటి ఇదంతా మొత్తం తెల్లగా? నేను అసలు ఎక్కడున్నా? ఏంటి ఇదంతా ప్రదేశం? నాకేం అర్థం అవ్వట్లేదు. నేను అసలు ఎక్కడున్నా? ఏంటి ఇదంతా? నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటి? నేను ఎక్కడున్నా? ఎవరు కనిపించట్లేదు నాకు. పేరేంటమ్మా? ప్రియా. మీ పేరు జీవగ్రంథంలో లేదమ్మా. జీవగ్రంథం అంటే అది ఒక పుస్తకం. అది పరలోకంలో మాత్రమే ఉంటుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలు దేవుని వాక్యానుసారంగా నివసించిన వాళ్ళకి మాత్రమే ఆ పవిత్ర గ్రంథం అనేది అందులో పేర్లు మాత్రం ఉంటాయి. సో మీకు అది తెలీదు కాబట్టి, మీరు ఎవరో తెలీదు, మీరు దేవుని తెలుసుకోలేకపోయారు కాబట్టి అందువలన మీకు పరలోకం అనేది అంకితం కాదు. అవునా? యేసుక్రీస్తు నిజమైన దేవుడా? అయ్యో, నాకు ఇది అదంతా అప్పుడు తెలియదే. నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి. నేను నమ్ముకుంటా దేవుణ్ణి. నువ్వు తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకోవాలంటే నీకు పరిస్థితి వచ్చేది కాదమ్మా. నన్ను క్షమించండి. నేను చేసే తప్పు నాకు నిజంగా తెలియదు. నన్ను ఒక్కసారి కనికరించండి. నన్ను ఒక్కసారి గమనించండి. బ్లెస్సీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడికి వచ్చినావు. అయ్యో, నేను మీకు చెప్పలేను చూడతా. అదేంటి బ్లెస్సీ, చిన్నప్పటి నుంచి కలిసే చదువుకొని కనీసం ఒక్కసారి మీ దేవుని గురించి నాకు చెప్పాలని కనిపించలేదా? కనీసం ఒక్కసారి ఎప్పుడు క్షమించు, నన్ను క్షమించు ప్రియా. నేనేం చేయలేని పరిస్థితులలో ఒక్క ఛాన్స్ యేసయ్యా, నా ఫ్రెండ్ యేసయ్యా. ఇప్పుడు అర్థమవుతుందా బ్లెస్సీ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నావో? నా తప్పే, నేను చేసిన పాపమే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి గారు. నేను ఇప్పుడు మార్చుకుంటాను. నా ఫ్రెండ్ మార్చుకుంటాను. చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర చదువుకున్నాము గారు. బ్లెస్సీ, నువ్వు చేయాల్సిన టైంలో చేస్తుంటే నీకు పరిస్థితి వచ్చేది కాదు. నీకు వాక్యం తెలుసు, మొత్తం తెలుసు, దేవుని గురించి తెలుసు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసు, దేవుని పరిచర్య చేసినావు, ప్రతి ఒక్కటి చేసినావు. కానీ నువ్వు దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతికినావు. కానీ నీ పేరు రాసి మరి ఎందుకు కొట్టివేయబడింది? దేవుని సువార్తను ప్రకటించలేదు. ప్రతి ఒక్కటి దేవునికి ఇష్టంగానే జీవించినావు. దేవుని వాక్యానుసారంగా జీవించినప్పటికీ దేవుని సువార్త ఎవరికి ప్రకటించలేకపోయావు. చూసావా, నీ వల్ల ఇద్దరు నరకానికి వెళ్ళారు. ఇలా ఎందరూ వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి ఎందుకు నీకు అర్థమవుతుందా బ్లెస్సీ? ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా ఫ్రెండ్ యేసయ్యా. నేను చెప్పాల్సిన టైంలో చెప్పలేకపోయినా. అప్పుడే చెప్పుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా బ్లెస్సీ. అక్క అయిపోయింది. ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆమెకు చెప్పుకొని మళ్ళీ తీసుకొస్తాను కదా దూత గారు. అది జరగదు బ్లెస్సీ. నువ్వు కింద ఉన్నప్పుడు ప్రకటించాల్సింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత చేసినా, నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నా అది కాని పని బ్లెస్సీ. చూసారా మీరంతా ఏం జరిగింది? చివరికి నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా నా ఇంట్లోనే పనిచేసింది. పెంటమ్మ ఎంతో నమ్మకంగా ఉంటే ఒక్క మాట చెప్పాల్సిన సమయంలో యేసయ్య గురించి చెప్పలేకపోయినా, యేసయ్య గొప్ప దేవుడని నా బెస్ట్ ఫ్రెండ్ నాతోనే తిరిగింది, నాతోనే పడుకుంది. యేసయ్య గురించి సువార్త చెప్పలేకపోయినా, అన్ని విషయాలలో పవిత్రంగా జీవించిన, నమ్మకంగా దర్శనభాగం తీసిన, ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నా, కానీ యేసయ్య గురించి చెప్పలేకపోయినా. 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనంలో చెప్పిన విధంగా సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో,
సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఒక పని చేయలేకపోయినా, స్వార్థ చెప్పలేకపోయినా, యేసయ్య గొప్ప దేవుడు. ఇప్పుడైనా సరే మీరందరూ గ్రహించండి. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, మీతో ఉన్న వారికి చెప్పండి. చివరికి ఆఖరికి న్యాయస్థానం దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు మిమ్మల్ని కనికరించడానికి రారు. చివరికి నరకము పాలైపోతాము. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త చెల్లి, జాగ్రత్తగా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన గురించి స్వార్థ